Okay, good morning everyone. Vendor cash discounts. So ఈరోజు కాన్సెప్ట్ ఏంటి చూడండి, రెండు ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్స్. వెండర్ క్యాష్ డిస్కౌంట్. వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వెండర్ క్యాష్ డిస్కౌంట్ చూడండి. సో వెండర్కి మనం పేమెంట్ చేయాలి. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్కి మనం పేమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక 1 lakh పే చేయాలి. సో మనం ఎర్లీగా పే చేస్తే మనకు డిస్కౌంట్స్ ఇస్తారు. 1 lakh పే చేయాలి, ఎగ్జాంపుల్ ఒక 1 monthలో పే చేస్తాం అనుకున్నాం. అలా కాదు, ఒక 10 daysలో పే చేస్తే ఒక 3% డిస్కౌంట్ ఇస్తారు. 20 daysలో పే చేస్తే 2% డిస్కౌంట్స్ ఇస్తారు. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో వీటిని వెండర్ డిస్కౌంట్స్ అంటారు. అంటే వెండర్కి పే చేయాల్సిన పేమెంట్ అనేది ఎంత ఎర్లీగా పే చేస్తే మనకి డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు. దీన్ని ఏమంటారంటే వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, అంతే కదా. మనం 1 lakh పే చేయాలి, కానీ ఎంత పే చేసాము? 95,000 పే చేసాం. 5% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఆ 5%, ఆ 5,000 అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, అడిషనల్ ఇన్కమ్ అనమాట. వన్ మోర్ ఇమేజ్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండర్కి 1 lakh పే చేయాలి, కానీ మనం ఒక 5% మాత్రమే, ఒక 5% డిస్కౌంట్ ఇచ్చారు. 95,000 పే చేసాం. అంటే కంపెనీకి అది ఇన్కమ్ అవుతుంది. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్ అవుతుంది. కంపెనీకి ఇన్కమ్ అనమాట వెండర్ది. మరి కంపెనీ కస్టమర్కి ఇస్తే ఎక్స్పెన్సివ్ అవుతుంది. ది కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ కంపెనీ అన్నాడు. అంటే 1 lakh ఉన్న ప్రోడక్ట్ని 90,000కి ఇచ్చేశారు. అంటే కంపెనీకి ఎంత లాస్ అయినట్లు? 10,000. దీన్ని ఎక్స్పెన్సివ్ అంటారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కంపెనీ కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్ ఇస్తే కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. వెండర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఇస్తే కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కంపెనీ అనేది కస్టమర్కి డిస్కౌంట్ ఇచ్చింది. 1 lakh ప్రోడక్ట్ 90,000కో 50,000కో ఇచ్చేసాం, అది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఈరోజు మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ చేద్దాం. ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. సో ఈ క్యాష్ డిస్కౌంట్స్, ఈ అప్లికేషన్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని అప్లికబుల్ అవుతుంది అనమాట. పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి? నేను చాట్ బాక్స్ లో మీకు పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 minute. పేమెంట్ టర్మ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అనేవి? పేమెంట్ టర్మ్స్ అనేవి డిఫరెంట్ రకరకాలుగా ఉంటాయి. ఏటీ కోడ్ లో ఉంటాయి. OBB8 వెళ్ళండి, OBB8 వెళ్ళండి. OBB8 వెళ్ళండి. OBB8 001 పైన డబుల్ క్లిక్ చేయండి. ట్రిపుల్ 001 పైన డబుల్ క్లిక్ చేశారు. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ 001 ఇది ఒక పేమెంట్ టర్మ్. ఇది ఒక పేమెంట్ టర్మ్ అంటే వెంటనే పే చేయాలి. ఇక్కడ 001 తీసుకుంటే మీనింగ్ ఏంటి? వెంటనే పే చేయాలి. లాస్ట్ లో చూడండి పర్సంటేజ్ అని చూడండి, 1 2 3 1 2 చూసారు, ఇక్కడ ఏం లేదు. అంటే 001 తీసుకుంటే పేమెంట్ అనేది వెంటనే చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఏం లేదు, డిస్కౌంట్స్ ఏం మెన్షన్ చేయలేదు. అంటే 001 అనే పేమెంట్ టర్మ్ తీసుకుంటే కనుక పేమెంట్ అనేది వెంటనే చేయాలి. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ, వెంటనే చేసేయాలి. మీరు ఈరోజు చేశారు,
ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, పేమెంట్ కూడా వెంటనే చేసేయాలి. అంటే మనకి టైం ఉండదు అనమాట, ఇమ్మీడియట్లీ అనమాట. అలా కాకుండా మీరు పని చేయండి, బాక్కెళ్ళండి. బాక్కెళ్ళండి. 00 సెలెక్ట్ చేశారు, సెలెక్ట్ చేయకండి. అది 000002 తీసుకోండి. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్ 0002 తీసుకున్నాం ఎగ్జాంపుల్. 0002 తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? క్రిందికి రండి. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. 14 to 30 days లో పే చేస్తే 2% అనేది క్యాష్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇట్లా క్యాష్ డిస్కౌంట్స్ అప్లికబుల్ అవడానికి మనకి ఈ పేమెంట్ టర్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది 0002 30%, 3% క్యాష్ డిస్కౌంట్ 40 days లో పే చేస్తే. చూపించండి ఎక్కడ ఉంది అది? పైన ఉంది, పైన కూడా ఉంది చూడండి, బాక్స్ లో చూడండి. అక్కడ కాదు, ఇంకా డౌన్, ఇంకా కింద టర్మ్స్ చూసారా? ఇక్కడ 3% క్యాష్ డిస్కౌంట్ 14 days లో పే చేస్తే, తర్వాత 2% క్యాష్ డిస్కౌంట్ 30 days లో పే చేస్తే, తర్వాత ఇంకేం ఉండదు. ఇట్లా పేమెంట్ టర్మ్స్ అనేవి డిఫైన్ చేసుకుంటారు. ఇక్కడ 0002 ఉంది, ఇక్కడ 0002 పేమెంట్ టర్మ్ అనేది 0002. సో ఇవి స్టాండర్డ్ అనమాట. ఇట్లాంటి పేమెంట్ టర్మ్స్ చాలా ఉంటాయి. సో మనం తీసుకున్న పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని ఫిక్స్ చేస్తుంది. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డ్యూ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. న్యూ సెషన్ తీసుకోండి. FBL1 కి వెళ్ళండి. ఒక కంపెనీ కూడా ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ తీసుకోండి. ఏం లేవంట, పెండింగ్ ఏం లేవు. వెయిట్ పెండింగ్ ఏం లేవు. క్లియర్ డేటమ్ తీసుకోండి. యాక్చువల్గా పెండింగ్ ఉందనుకుందాం. పెండింగ్ ఉంటే మనకి ఎట్లా వస్తుంది? ఇక్కడ బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ కనిపిస్తుంది. క్లియర్ అయిపోయింది కాబట్టి ఏమీ కనిపించట్లేదు. సో ఈ పేమెంట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని FBL1N, FBL5N, FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుందండి. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. ఇక్కడ 0002 కనిపిస్తుంది. మీరు ఇలాంటిదే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. 0002 ఉంది చూడండి. అకౌంట్ టైప్ అన్నాడు. 0002 తీసుకుంటే ఏంటి? విత్ ఇన్ 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. తర్వాత 30 days లో పే చేస్తే 2% వస్తుంది. ఇట్లా పేమెంట్ టర్మ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ స్టాండర్డ్ ఉంది, మనకు కావాల్సిన విధంగా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ పేమెంట్ టర్మ్ అనేది అప్లికబుల్ అవుతుంది. కస్టమర్ కింద చూడండి అకౌంట్ టైప్ ఉంది. సో ఈ పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. 0002 ఉంది ఇక్కడ. లేదంటే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. కాపీ చేయండి. కాపీ యాస్ పారామీటర్స్ అన్ని కాపీ అయిపోయినాయి. 0002 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది మీ పేమెంట్ టర్మ్ నేమ్ అన్నమాట. మీ కంపెనీ కోడ్ 2007 కదా. సో ఇక్కడ ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారా? చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీ క్లయింట్ అడిగారు 14 days లో పే చేస్తే 4% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. ఎగ్జాంపుల్ 4% ఇవ్వండి. కింద అక్కడ కాదు, కింద ఇచ్చేయండి. అక్కడ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 ఉంది కదా, మనం 4 తీసుకుందాం. మొత్తం రిమూవ్ చేసేయండి. 4 ఇవ్వండి. ఎంటర్, సేవ్. టెక్స్ట్ ఏదో ఇవ్వండి. కింద ఇచ్చేయండి. కింద వచ్చింది కదా, ఇచ్చేయండి చెప్తాను.
14 దగ్గర 3 తీసేసి 4 ఇవ్వండి. సేవ్. ఇది కూడా ఒక పేమెంట్ టర్మ్. మనం పేమెంట్ టర్మ్ ఏదైనా తీసుకోవచ్చు. సో పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్ రిఫ్లెక్టెడ్ విత్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ డ్యూ డేట్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అని కూడా చెప్పొచ్చు. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ ఏముంది, పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we configure 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term. ఇట్లా పేమెంట్ టర్మ్స్ ని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒకటి ఆల్రెడీ స్టాండర్డ్ గా 0002 ఉంది, ఒకటి ఓన్ గా కూడా క్రియేట్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ లో మనం ఎలా కావాలంటే అలా చేసుకుంటాం. ECC S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ డిఫరెన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ECC and S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ డిఫరెన్సెస్. పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. సింపుల్ లాజిక్, సింపుల్ గా చెప్పాలి. పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డ్యూ డేట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. During the implementation project, we configure 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పేమెంట్ టర్మ్స్ ని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో. ఓకే, నెక్స్ట్ పేమెంట్ టర్మ్ ఏ టీ కోడ్ లో ఉంటుంది? పేమెంట్ టర్మ్స్ అన్ని ఎక్కడ చేస్తాము? OBBA ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. OBBA లో మనం చూసాం కదా, రైట్. ఓకే, వెండర్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. XK01 అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, అన్నీ వచ్చేస్తాయి. ఎంటర్ చేయండి. నేమ్ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకోండి. పేమెంట్ టర్మ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ నేమ్ తీసుకుందాము, ఇవ్వండి. నెక్స్ట్ క్రింద అవన్నీ ఫిల్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ ఇవ్వాలి. 001 క్రియేట్ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఎంటర్ చేయండి.
ఇక్కడ చూడండి పేమెంట్ టర్మ్స్ అన్నీ కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి, మనం ఇచ్చిన 2000 కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ పేమెంట్ టర్మ్ తీసుకుంటే ఆ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 0002 ఎక్కడ ఉంది చూడండి, టాప్ లోకి వెళ్ళి ఫస్ట్ లో ఉంటుంది అది లేదా. కొన్ని 2009 చూడండి, మీరు క్రియేట్ చేస్తారు కదా ఓన్ గా పేమెంట్ టర్మ్, ఇది కూడా తీసుకోవచ్చు. లేదంటే అది మంది కాదు సార్, మంది 2007. ఆ మనది 2007 సార్. 2007 ఓకే ఫైన్, డౌన్కి వెళ్ళండి. లేదంటే 0002 తీసుకోండి, బెటర్ కదా. ఇదేం తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే ఏమవుతుంది, విత్ ఇన్ 14 days లో పే చేస్తే 4%, 30 days లో పే చేస్తే 2%, తర్వాత అయితే ఇంకేముండదు. ఇది మీ ఓన్ గా క్రియేట్ చేసిన పేమెంట్ టర్మ్. లేదు సార్ స్టాండర్డ్ తీసుకుంటారంటే 0002 చూడండి ఎక్కడ ఉందో, 0002 14 days లో పే చేస్తే 3%, 30 days లో పే చేస్తే 2% అలా తీసుకుంటుంది. ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. సేవ్. FB60కి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సేమ్ వెండర్ ఏదైతే 0002 తీసుకున్నారో ఆ వెండర్ తీసుకోవాలి. ఇవ్వండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. ఏదైనా వచ్చు. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ ఇచ్చారు, అమౌంట్ ఇవ్వండి. ఎంటర్, సేవ్, ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. క్లియర్ కదా, ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. నెక్స్ట్, సో ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి, FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా డ్యూ అవ్వలేదు. ఎందువల్ల అవ్వలేదు? డ్యూ అవ్వలేదు. ఇంతకుముందు డ్యూ ఉంటుంది కదా, డ్యూ అవ్వలేదు. ఎందువల్ల? ఇమీడియట్ పేమెంట్ కాదు కదా సార్ ఇది. ఇమీడియట్ పేమెంట్ కాదు, యాజ్ వెల్ యాజ్ మనకు టైం ఉంది, 15 days వరకు టైం ఉంది. అందువల్ల ఇమీడియట్ పేమెంట్ కాదు కాబట్టి డ్యూ అనేది కనిపించట్లేదు, డల్ సింబల్ కనిపించట్లేదు, డ్యూ కాదు అది. మరి ముందే పే చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? వెండార్ దగ్గర మనకి ముందే పే చేస్తే వెండార్ నుంచి కంపెనీకి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ 1 lakh పే చేస్తే ఎంత వస్తుంది డిస్కౌంట్ అనేది? 3%, 3000 బెనిఫిట్ ఉంది కాబట్టి ముందే పే చేస్తారు. క్లియర్ కదా? రైట్, వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఒక GL అకౌంట్ క్రియేట్ చేద్దాము. డిస్కౌంట్ మనకు 3% అంటే 3000 ప్రతి డిస్కౌంట్ అనేది మనకు రిసీవ్ అవ్వాలి. సో అదర్ ఇన్కమ్ GL గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ OBD4కి వెళ్ళి చెక్ చేయండి, గ్రూప్స్ ఏమున్నాయి మన దగ్గర. OBD4లో GL గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ చూద్దాం. అదర్ ఇన్కమ్ GL గ్రూప్ ఉందా?
ఈ నెంబర్ తీసుకోండి 300 100 వెళ్ళండి FS00కి వెళ్ళి అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకుందాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని కూడా ఉంటాయి జిఎల్ అకౌంట్స్, అవి కూడా అలా కూడా చేయొచ్చు, నా ఇష్టం. అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి, కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఆర్ అలౌడ్ ఏదైనా ఓకే. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో మనం క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవ్వాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దానికోసం ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ OBXU చూపించండి, అది స్క్రీన్ షాట్ చూపించండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, చూడండి. OBB8 లో ఫస్ట్ మనం పేమెంట్ టర్మ్స్ అనేది తీసుకున్నాం, వెండార్ క్రియేట్ చేసాం, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, GL అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. దానికోసం మనం సపరేట్ గా ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. OBXU చేస్తాం. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవుతుంది. OBXU వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. వెయిట్ ఏమొచ్చింది ఇక్కడ, ఓకే. ఇక్కడ పైన చూసారా ట్రాన్సాక్షన్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని కనిపిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా వీటిని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. పోస్టింగ్ ఈ పైన క్లిక్ చేయండి. ఎస్, క్యాష్ డిస్కౌంట్ డ్రాప్ డౌన్ చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ ఇవ్వండి. హలో, సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? ఎస్, ఓకే, కంప్లీటెడ్. సో మనం క్యాష్ డిస్కౌంట్ పిక్ అవడానికి ఒక GL అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. వెళ్ళండి, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం విత్ క్యాష్ డిస్కౌంట్, వెండార్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-53. అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి, వెండార్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. సో ఎంత మన క్యాష్ డిస్కౌంట్ ఎంత రావాలి, 1 lakh పే చేయాలి కదా, 3% 97,000 ఇవ్వండి. కింద డేట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని ఇవ్వండి. డేట్ అవసరం లేదు, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇవ్వండి.
ఓకే ఫైన్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ వెండర్ చేస్తున్నాం ఆ వెండర్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, ఇక్కడ చూడండి 3000 క్యాష్ డిస్కౌంట్ అనేది రిసీవ్ అయింది ఇక్కడ 3000. తర్వాత 1 lakh వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ ఎంత 1 lakh, 3000. ఎంటర్డ్ అమౌంట్ 97,000, అసైన్డ్ అమౌంట్ 97,000. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఆటోమేటిక్గా 3000 అనేది వచ్చేసింది, మనం ఏమీ మెన్షన్ చేయలేదు. ఎట్లా పిక్ అయింది క్యాష్ డిస్కౌంట్ అనేది? ఏ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని పిక్ అయింది? ఓబిఎక్స్యులో కాన్ఫిగరేషన్ చేసాం, జస్ట్ నో చేసాం మనం ఓబిఎక్స్యు. ఈ కాన్ఫిగరేషన్ చేయడం వల్ల 3% అనేది క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ కి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళి చెక్ చేయండి, ఇన్వాయిస్ క్లియర్ అయిందా? కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. ఏం లేదు, క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. ఇది క్లియర్ చేసేస్తాం మనం. ఈ 3000 ఎక్కడ ఉంటుంది ఎవరు చెప్తారు? వెళ్ళండి, ఎక్కడ ఉంటుంది ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? ఎక్కడ ఉంటుంది 3000? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ లో పోస్ట్. ఏ కోడ్ లో చెక్ చేసి మనం ఓబిఎక్స్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి, FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే కదా మన క్యాష్ డిస్కౌంట్, 3000 యాడ్ అయి ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ బ్యాలెన్సెస్ లో ఉంటుంది 3000. సరిపోయిందా? రైట్, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ FB70కి వెళ్ళండి. 1 more ఇన్వాయిస్ పోస్ట్ చేయండి సేమ్ అలాగే. FB60 ఐఎమ్ సారీ FB60 ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, సేమ్ ఎండా తీసుకోండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. 1 lakh ఉంది. న్యూ సెషన్ తీసుకోండి, క్లియరింగ్ వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం 97,000 ఇస్తున్నాం. మనం ఎందుకు ఇవ్వాలి మాన్యువల్ గా? 1 lakh ఇచ్చినా కూడా పిక్ అవుతుంది, తెలుసా మీకు? అది ఎలా చేయాలని మీరే చూసుకోండి, మీరు వెతకాలి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. 97,000 మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి?
మనం చేయకుండా కూడా 1 lakh ఇచ్చినా కూడా పిక్ అవుతుంది. ఎలా ఇవ్వాలో మీరు చూడండి. ఓకే, ఇవ్వండి 97,000 ఇస్తున్నాను నేను. 1 lakh ఇచ్చినా కూడా అవ్వాలి. ఎలాగనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ కిందకి రండి. వ్యాలిడేట్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. కస్టమర్ తీసుకోలేదు, వెండర్ తీసుకోలేదు. కింద మీరు తీసుకున్నారా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, 97,000 ఎంటర్డ్ అమౌంట్. అసైన్ అమౌంట్ 97,000, నాట్ అసైన్ 00, 3,000 క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సిమ్లిట్ అండ్ పోస్ట్. సేవ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి, చెక్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. ఓకే, క్లియర్. జిఎల్ బ్యాలెన్స్ 3,000 ఉంది కదా, ఇప్పుడు 6,000 ఉండాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. క్లియరా? సరిపోయిందా? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అర్థమైందా? ఎస్ సార్, క్లియర్. డెడ్ ఈజీ. మనం చెప్పింది 2 days 3 days చెప్తారు, స్లోగా చెప్తారు. 30,000 ఛార్జ్ చేస్తారు. ఇవే పాయింట్స్ 3 days 4 days చెప్తారు. 3 months 6 months పడుతుంది. SAP 30,000 40,000 ఛార్జ్ చేస్తారు. ఏముండదు డిఫరెన్స్. కస్టమర్ కూడా చేద్దామా, రేపు చేద్దామా? చేద్దాం సార్, టైం ఉందిగా. చేద్దామా? చేద్దాం. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఓపెన్ చేయండి. అది షీట్ ఓపెన్ చేయండి, చూడండి. వెండర్ కంప్లీటెడ్, సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది, ఏముండదు ఇంకా. కస్టమర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ది కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. ఈ కంపెనీలో 1 lakh వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ని 90,000 సేల్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పెన్సివ్, ఖర్చు అవుతుంది మీ కంపెనీకి, ఎక్స్పెన్సివ్ అంటారు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూద్దాం, వెళ్ళండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఇన్కమ్ అండి, కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది. కాన్ఫిగరేషన్స్ ఎవరైనా చేసేస్తారు. డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అని అడిగినప్పుడు చెప్పాలి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ అని చెప్పాలి, అంతే. అది మొత్తం మిమ్మల్ని అడిగేది, ఇంకేం అడగరు. ఆ ఒక్క పాయింటే మిమ్మల్ని అడిగేది ఇంటర్వ్యూలో అడిగితే. కాన్ఫిగరేషన్స్ ఏముంది, ఎవరైనా చేస్తారు. డెడ్ ఈజీ, 10th క్లాస్ వాళ్ళు కూడా చేసేస్తారు. చూడండి, పేమెంట్ టర్మ్స్ చూసాం కదా, మనం చెక్ చేసాం కదా. OBB8 లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పేమెంట్ టర్మ్స్ ని చూసాం. మన ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నాం, ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ అవడానికి ఒక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00 వెళ్ళండి. ఈ స్లైడ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు నేర్చుకోవాలి, చదవాలి, అవన్నీ స్లైడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. OBD4 లో చూద్దాం, గ్రూప్ ఏముంది ఇక్కడ. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కదా, క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం మనం. GL గ్రూప్ ఉందా? లేదనుకుంటా. GL గ్రూప్ లేదు, ఏం చేయాలి మనం?
ఒక జిఎల్ గ్రూప్ క్రియేట్ చేద్దాం కొత్తగా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. లేనప్పుడు క్రియేట్ చేయొచ్చు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. జిఎల్ గ్రూప్ ఏదైనా ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, లేదంటే ఎక్స్పెన్సివ్ అని కూడా టైప్ తీసుకోవచ్చు. ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకుందామా? అదర్ ఎక్స్పెన్సివ్ ఉంది కదా, ఇక్కడ తీసుకోవచ్చు మనం. మర్చిపోయిన దగ్గర అదర్ ఎక్స్పెన్సివ్ ఉంది కదా, బాకెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. అగైన్ బ్యాక్, పొజిషన్కి వెళ్ళండి. లేదా అదర్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ లేదు సార్, క్రియేట్ చేద్దాం. లేదా? ఓ మై గాడ్. ఓకే, సరే క్రియేట్ చేయండి. క్రియేట్ చేద్దాం. అదర్ ఎక్స్పెన్సివ్ నంబర్ నేమ్ తీసుకోండి, ఏదో ఒకటి ఇవ్వండి. 5 lakhs to 5 lakhs 100 అట్లా. ఎంటర్ సేవ్. ఓకే, గో టు FS00 ట్రాన్సాక్షన్ కోడ్. క్రియేట్ లోకి వెళ్ళండి, 5 lakhs ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. Create bank interest G001 and save. Data was saved. Next configuration చూడండి. GL అకౌంట్ అసైన్ చేయాలి, ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి డిస్కౌంట్ అనేది. సో OBXI వెళ్ళండి. కంటిన్యూ. క్యాష్ డిస్కౌంట్ చూడండి, ఇక్కడ ఏముంది? ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్ అని చూపిస్తుంది. అంటే ఎక్స్పెన్సివ్ కింద కన్సిడర్ అవుతుంది ఆటోమేటిక్ గా. పోస్టింగ్ కి క్లిక్ చేయండి, పోస్టింగ్ కి పైన క్లిక్ చేయాలి. GL అకౌంట్ తీసుకోండి. సేవ్ చేయండి. సేవ్ అయిపోయిందా? ఫైన్. నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేద్దాం. XD01 XK01 వెండర్ క్రియేషన్, XD01 కస్టమర్ క్రియేషన్.
కంపెనీ కోడ్ ఉంది కదా, పైన కస్టమర్ గ్రూప్ తీసుకోండి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, దాని పైన తీసుకోవాలి కస్టమర్ గ్రూప్, అక్కడ కాదు. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఓకే ఫైన్, ఏదైనా అవ్వచ్చు. కర్ణాటక ఇస్తున్నారా? ఓకే, కిందకి రండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, కంపెనీ కోడ్, డేటా, అకౌంట్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ 001, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6, పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇది ఇక్కడ చేంజ్ అవుతుంది, గేమ్ లేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0002 తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్కి. 14 డేస్లో పే చేస్తే 3% డిస్కౌంట్, తర్వాత పే చేస్తే 30 డేస్లో పే చేస్తే 2%. సో మీకు ఏ పేమెంట్ టర్మ్ కావాలో ఆ పేమెంట్ టర్మ్ ఇక్కడ తీసుకుంటారు. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. లాస్ట్లో కస్టమర్ క్రియేట్ అయింది చూడండి, లాస్ట్లో ఉంటుంది అది, ఇక్కడ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. Customer invoice creation. Sales account. స్టార్ ఇస్తున్నాము, స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళింది. ఎగ్జిక్యూట్. ఇది మనం క్లియర్ చేయాలి. విత్ 1 lakh క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్. న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28.
నెక్స్ట్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ అయ్యాం. 3000 పిక్ అయిన క్యాష్ డిస్కౌంట్ అనేది go to document and display, go to document and simulate. 3000 పిక్ అయింది, సేవ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ అయిపోయింది. GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3N GL అకౌంట్ ఇదేనా? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 3%. అర్థమైందా? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. హలో, క్లియర్ సార్. రైట్. ఓకే, సో రేపు మార్నింగ్ ఇంకోటి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏముంది? వెండర్ డౌన్ పేమెంటా? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీటెడ్. రేపు డౌన్ పేమెంట్స్ చేద్దామండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ రేపు చేద్దాం. డౌన్ పేమెంట్స్ చేద్దాం రేపు. ఓకేనా? డౌన్ పేమెంట్స్ చాట్ బాక్స్ లో ఉంది. డౌన్ పేమెంట్ అంటే ఏంటనేది చూద్దాం. మీరు క్లియరింగ్ చేయాలి. డౌన్ పేమెంట్ క్లియరింగ్ నేను చెప్పను, మీరే ఓన్గా చేయాలి. చేస్తారా? మీకు వీడియో ఇస్తాను. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక ఆయన ఇండివిజువల్గా వర్క్ చేస్తాడు, మేనేజర్గా వర్క్ చేస్తాడు. ఆయన చెప్పారు ఆ క్లాస్. ఆ వీడియో చూసి మీరు డౌన్ పేమెంట్ అనేది క్లియర్ చేయాలి. రేపు మార్నింగ్ క్లాస్ ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ రేపు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే. రేపు క్లాస్ నుండి జాయిన్ అవ్వండి. హలో, ఎన్నింటికి సార్ క్లాస్ రేపు? 9కేనా?